హాయ్ అండి, వెల్కమ్ టు హానెస్ట్ థాట్స్. నేను మీ హిమబిందు. ఈరోజు నిజంగా టాస్కులు సూపర్ అంటే సూపర్ కదా. 2 టాస్కులు చాలా బాగా ఆడారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అది పక్కన పెట్టండి. ఆడడం మాత్రం ఎఫర్ట్స్ మాత్రం ఇద్దరు సూపర్గా పెట్టారు. ఆ గొడవ ఏదైతే ఉందో అది జరగకుండా ఉంటే బాగుందా అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఇకపోతే గౌతమ్ 2 స్ట్రాటజీలు యూజ్ చేశాడు సెకండ్ టాస్క్లో. అవేంటి అన్నది నేను చెప్తాను. 2 ఇంకొకటి ప్రేరణ కొంచెంలో అలా మిస్ అయింది. ప్రేరణ కానీ వాళ్ళు తప్పు చేస్తుంటే ఫస్ట్ రౌండ్లో రోహిణి అవినాష్ రెడీగా ఉన్నారనమాట ప్రేరణ మీద పడడానికి. బట్ కొంచెంలో అట్లా మిస్ అయిపోయిందనమాట ప్రేరణ. అలాగే విష్ణుప్రియ గౌతమ్ని డిఫెండ్ చేసింది చూడండి. అద్రహో ఆ అమ్మాయి చెప్పిన లాజిక్ నిజంగా ఇలా కానీ విష్ణుప్రియ ఉండుంటే టాప్ 1 టాప్ 2లో ఉండుండేది ఫస్ట్ నుంచి. ఇలా ఉండుంటే అది. కాకపోతే ఓంకార్ గారు వచ్చారు షోకి. దానికి మాత్రం ఒక 20-30 నిమిషాలు ఎపిసోడ్ అంతా దాన్నే పెట్టారు, ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా పెట్టకుండా. సో ఇప్పుడు 1 బై 1 మాట్లాడుకుందాం. సో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఓట్ అప్పీలింగ్ అంతా ఓజీస్కే వచ్చింది. రాయల్స్లోంచి పాపం ఒక్కళ్ళకి కూడా రాలా. అవినాష్కి కానీ, రోహిణికి కానీ, గౌతమ్కి కానీ వీళ్ళు ముగ్గురు విన్ అవ్వలేదు. వేరాస్ ప్రేరణ, నబీల్, విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళు నలుగురికి ఓట్ అప్పీలింగ్ వచ్చిందనమాట. ఇది మరి యాక్సిడెంటల్గా జరిగిందా లేదా కోయిన్సిడెన్సా మనకు తెలియదు, కానీ ఓజీస్కి మాత్రమే ఓట్ అప్పీలింగ్ ఛాన్స్ వచ్చింది. ఆ కేక్ స్లైసింగ్ ఏదైతే ఉందో, ఎవరికైతే 3 గోల్డెన్ టికెట్స్ వచ్చినాయో రోహిణి, నిఖిల్, అవినాష్ కాదు గౌతమ్, వీళ్ళు ముగ్గురిని ఒక శాండ్ కేక్ పంపించారు. దాన్ని స్లైస్ చేసుకుంటూ వెళ్ళాలి. 8 అని ఉంటుంది దాని మీద. ఎవరు కట్ చేసినప్పుడు 8 కింద పడిపోతుందో వాళ్ళు ఆ రౌండ్ నుంచి తప్పుకోవాలన్నమాట. సో అందరూ అంటే నిఖిల్, గౌతమ్ బాగా ఆడారు. గౌతమ్ చాలా బాగా ఆడాడు. అంటే దాన్ని చాలా ప్రిసైజ్గా కట్ చేయాలి. అది కూడా తను ధైర్యంగా, కాన్ఫిడెన్స్గా పెద్ద పెద్ద పీసులు కట్ చేస్తున్నాడు. అంటే స్టార్టింగ్ కట్ చేయడం ఓకే, బట్ లాస్ట్లో కూడా తను పెద్ద పెద్ద పీసెస్ కట్ చేశాడు. అది నాకు బాగా అనిపించింది. దానికి చాలా ఫోకస్ కావాలి, ప్రెసిషన్ కావాలి. బాగా కట్ చేశాడు, కాన్ఫిడెంట్గా కట్ చేశాడు. అది మాత్రం సూపర్ అనిపించింది. నిఖిల్ కూడా బాగా కట్ చేశాడు. కాకపోతే గౌతమ్ ఇంకొంచెం బెటర్గా ఆడాడని నాకు అనిపించింది. కాన్ఫిడెంట్గా రిస్క్ తీసుకొని ఆడినట్టు అనిపించింది. సో పాపం వీళ్ళిద్దరు కట్ చేసేది చూస్తుంటే రోహిణి అక్కడ టెన్షన్ పడిపోతుంది. రోహిణి కట్ చేయడానికి ముందు లాస్ట్లో నిఖిల్ వెళ్తాడు కదా, ఆ స్లైస్ మనకి చూపించలేదు, ఇక్కడ లైవ్లో చూపించాడు. తను కూడా చాలా బాగా చేశాడు. ఎందుకంటే రోహిణి నెక్స్ట్ ఇలా వెళ్ళి టచ్ చేయగానే పడిపోతుంది. అంతకుముందే నిఖిల్ దాన్ని చాలా బాగా కట్ చేసి ఉంటాడు అనమాట. సో ఈ గేమ్లో అయితే నిజంగా ప్రేరణ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే అదిరిపోతుంటే వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. అరే చూసి కట్ చేయండిరా గౌతమ్ కృష్ణ చిన్న చిన్న పీసులు కట్ చేయండిరా అని ప్రేరణ ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. సో నిజంగా బాగా ఆడారు, సూపర్గా ఆడారు. గౌతమే నాకు కొంచెం ఎక్కువ బాగా ఆడినట్టు అనిపించింది ఈ టాస్క్లో, కేక్ స్లైసింగ్ దాంట్లో. బట్ ఇద్దరు ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి రంగు పడుద్ది టాస్క్. ఈ టాస్క్కి ప్రేరణ సంచాలక్. సో రంగు పడుద్ది ఏంటంటే అక్కడ 2 కలర్స్ పెట్టారు, రెడ్ బ్లూ. ఒకళ్ళ కలరు ఒకళ్ళకి పూయాలన్నమాట. ఎవరి టీషర్ట్ మీద అయితే ఎక్కువ కలర్ పూస్తారో ఆ ఎక్కువ కలర్ ఉన్న టీషర్ట్ ఉండేవాళ్ళు ఓడిపోతారనమాట గేమ్లో. సో గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయితే ఒక చోట నిఖిల్ పుష్ చేస్తాడు. నిఖిల్ పుష్ చేస్తే గౌతమ్ చాలా దూరం వెళ్ళిపోతాడు ఒక టైంలో రౌండ్లోంచి. అప్పుడు గౌతమ్ కొంచెం కోపం వచ్చినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ వెళ్ళి పెయింట్ తెచ్చి పూస్తుంటే కూడా తను డిఫెండ్ చేసుకోడు, కామ్గా పూయించుకుంటాడు. తను అనుకుంటాడు ఓకే నన్ను ఇంత దూరం పుష్ చేశాడా అన్న ఫీల్ అయ్యాడేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ అదే రౌండ్లో గౌతమ్ నిఖిల్ని కింద పడేస్తాడు. సో ఇద్దరు బాగా పూసుకుంటారు. ఆ రౌండ్లో విన్ అయ్యేది, ఆ రౌండ్ బజర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రేరణ అని డెసిషన్ చెప్పమంటే నిఖిల్ అని చెప్తుంది. ఎందుకు అంటే ఇక్కడ గౌతమ్ ఫస్ట్ రౌండ్లో ఒక స్ట్రాటజీ యూస్ చేస్తాడు. అదేంటంటే రెడ్ కలర్ పెయింట్ ఎత్తి తన టీషర్ట్ మీద పోసుకుంటాడు. రెడ్ కలర్ పెయింట్ యాక్చువల్గా తను నిఖిల్కి పూయాలన్నమాట. అందరూ ఏమనుకున్నారంటే రెడ్ కలర్ టీషర్ట్ తను ఎందుకు పోసుకున్నాడంటే తను బ్లూ కలర్ని హైడ్ చేసుకోవడానికి పోసుకున్నారు అని అనుకుంటున్నారు. కానీ రాంగ్. అక్కడ గౌతమ్ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు తను ఇక్కడ పోసుకున్నాడు, పొట్ట మీద అంతా పోసుకున్నాడు, చెస్ట్ దగ్గర. తను వెళ్ళి కౌగులించుకుంటే ఆబ్వియస్గా ఆ రెడ్ కలర్ అంతా నిఖిల్కి అవుతుంది కదా. అప్పుడు నిఖిల్ టీషర్ట్ మీద ఎక్కువ రెడ్ ఉంటుంది కదా. సో అది తన స్ట్రాటజీ అని నాకు అనిపించింది. సో ఆ పాయింట్ కన్సిడర్ చేసి నువ్వు అలా పెయింట్ నీ మీద పోసుకున్నావు కాబట్టి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి నేను నిఖిల్ని విన్నర్ చేస్తున్నా అంటది. యాక్చువల్గా బాగా అబ్జర్వ్ చేస్తే నిఖిల్కే ఎక్కువ రెడ్ పెయింట్ ఉంటుంది. ఆ రౌండ్లో నిఖిలే విన్నరు. ప్రేరణ కొంచెం అలా మిస్ అయిందనమాట. దొరికిందిరా ప్రేరణ అన్నట్టుగా అవినాష్ రోహిణి రెడీగా ఉన్నారు వెనకాల. బట్ గౌతమ్ వచ్చేసి మళ్ళీ కన్విన్స్ చేస్తాడు, చూడు ప్రేరణ బాగా చూడు ప్రేరణ అనేసి ఆ మాట ఈ మాట చెప్పి అక్కడ ఇక్కడ వైట్ కలర్ ఉంది చూడు అని చూపించిన తర్వాత ఆ అమ్మాయి టై ఇస్తుంది. ఓకే నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద టై ఇస్తున్నాను, బట్ నెక్స్ట్ రౌండ్స్లో చూసుకుందాం అనేసి టై ఇస్తుంది. గౌతమ్ అడుగుతాడు అట్లీస్ట్ టై అన్నా ఇవ్వు, నీకు ఇద్దరు ఈక్వల్ అనిపిస్తాయి అనేసి. సరే అని చెప్పి బిగ్ బాస్ ఈ లోపల అనౌన్స్మెంట్ ప్రేరణ విన్నర్ ఎవరో ప్రకటించంటే ఇంకా ప్రేరణ అప్పుడు గౌతమ్ విన్నర్ అని చెప్తుంది. అమ్మాయి అనుకున్నాను నేను కూడా. లేకపోయింటే ఇవాళ ప్రేరణ సంచాలకుగా రాంగ్ 14th వీక్ అది ఇది అనేసి ఇంకా 14th వీక్ కూడా కాదు నువ్వు గ్రూప్ గేమ్ ఆడేవని కూడా అని ఉండేవాళ్ళు. ఇవాళ బతికిపోయింది అక్కడ ప్రేరణ అనిపించింది.
సో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సెకండ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో గౌతమ్ బాగా అటాక్ చేస్తాడు. సెకండ్ రౌండ్లో నిఖిల్ అటాక్ చేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక టైంలో నిఖిల్ గౌతమ్ని కొంచెం ఎత్తుకొని తీసుకెళ్తాడు. తన ప్లేట్ ఉండే వైపుకి తీసుకెళ్ళి బాగా కలర్ రాస్తాడు. అప్పుడు గౌతమ్ విడిపించుకొని వస్తాడు. వెళ్ళి ఫాస్ట్గా కలర్ తీసుకొని వెళ్ళి స్పాట్ మ్యాన్ చంప మీద తగులుతుంది. అది ఎంత సౌండ్ వచ్చిందంటే అంత సౌండ్ వచ్చింది. నిఖిల్ కూడా అరుస్తాడు అక్కడ. అది చూడ్డానికేమో మనకి ఆబ్వియస్గా ఏంటి కావాలని కొట్టాడా అన్నట్టుగా అనిపించింది, కానీ బట్ స్టిల్ నేను గౌతమ్ నమ్ముతాను. ఎందుకంటే తన పర్సనాలిటీ ఒక ఇన్ని వీక్స్ నుంచి చూసి తనంత చీప్గా కావాలని కొడతాడు అని నేను అనుకోను. తను ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాడు కాబట్టి ప్రాబబ్లీ తగిలిందేమో అని నాకు అనిపించింది. బట్ అప్పుడు గౌతమ్ కావాలని కొట్టాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ కొట్టిన స్లాప్ తర్వాత నెక్స్ట్ మినిట్ ఇంకా నిఖిల్ ఫుల్ రేజ్తో వెళ్ళి గౌతమ్ని బర ఈడ్చుకొని వచ్చేసి పూసేస్తాడనమాట. అప్పుడు మళ్ళీ గౌతమ్ తన నిఖిల్ది పెయింట్ కింద పడేస్తాడు. మళ్ళీ తప్పించుకొని వెళ్తాడు. మళ్ళీ నిఖిల్ కూడా వెళ్ళి గౌతమ్ పెయింట్ కింద పడేస్తాడు. ఇక్కడ రోహిణి రియాక్షన్ చేయాలి. నో, అలా ఎలా చేస్తారు, అదంటే గేమ్లో ఓడిపోయింది, ఇలా ఎలా చేస్తారు అంట. నాకైతే అది ఫుల్ పార్షాలిటీ అనిపించింది. అంటే నిఖిల్ది పడిపోయినప్పుడు ఈ అమ్మాయి ఏం మాట్లాడదు, గౌతమ్ది పడేయంగానే అలా ఎలా చేస్తాడు అనేసి అంటుందన్నమాట. మళ్ళీ అక్కడ వెంటనే అవినాష్ డోంట్ వరీ ఓకే ఇద్దరు పడేసుకున్నారు అంటే ఏంటి అవినాష్ అక్కడ ఒకవేళ ఇద్దరు ఆడితే ఇద్దరు రాంగ్ చేసినట్టు, ఇద్దరు కరెక్ట్ చేస్తే ఇప్పుడు దాకా ఏంటి తను పడేశాడు కాబట్టి ఎక్కడ ప్రేరణ ఏమన్నా నిఖిల్కి ఇస్తుందేమో, అతను ఒక్కడే పడేశాడు కాబట్టి అని డౌట్ ఉంది. బట్ ఎప్పుడైతే నిఖిల్ పడేశాడో అవినాష్ రోహిణి అనమాట ఫుల్ హ్యాపీ, ఓకే పోన్లే పడేశాడు అనేసి. సరే అని చెప్పేసి అది అయిపోతుంది. ఆ రౌండ్ అయిపోయేసరికి బజర్ వస్తుంది. బజర్ వచ్చినప్పుడు నిఖిల్ మీద గౌతమ్ ఉంటాడనమాట. బాగానే ఈ రౌండ్ కూడా బాగా జరుగుతుంది. అప్పుడు నిఖిల్ ఒక మాట అంటాడు, గౌతమ్ యు ఆర్ హిట్టింగ్ ఆన్ ఫేస్ అనేసి. దానికి గౌతమ్ ఏమంటాడంటే అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే నేను ఏమన్నా కావాలని కొట్టానా, నువ్వు నన్ను పడేసి లాక్కొని ఈడ్చుకొని పోలేదా, అదేం కాదా నీకు అనేసి గౌతమ్ అడుగుతాడు అనమాట. దానికి నిఖిల్ ఏమంటాడంటే నువ్వే కదా నన్ను ఫస్ట్ రౌండ్లో లాగావు అనేసి నిఖిల్ అంటాడు. దానికి మళ్ళీ గౌతమ్ ఏమంటాడంటే తగిలింది అనగానే నేను సారీ అన్నాను కదా అంటాడు అనమాట. సో మళ్ళీ నిఖిల్ ఏమంటాడంటే మొహం మీద కాదు రాసేది అంటే నీ హైట్, గౌతమ్ దానికి ఏమంటాడంటే నీ హైట్ అట్లా ఉంటుంది బై అంటాడు. అంటే నువ్వు హైట్ ఉన్నావు, సో నేను చేయబెట్టినప్పుడు నీ మొహం మీదకి వచ్చింది అనేసి. దానికి నిఖిల్ ఏమంటాడంటే నా చెస్ట్ నీ హైట్లోనే ఉంది బై, ఇట్లా కాదు నువ్వు రాసేది అని అంటాడు అనమాట. అయితే గౌతమ్ దానికి మళ్ళీ అంటే అయితే నేను కావాలని కొట్టానంటావా అంటే అన్నీ ఇట్లానే చేస్తావు, మళ్ళీ మిస్టేక్ అంటావంటే మచ్చా నువ్వు కింద పడేసి ఈడ్చుకొని నన్ను లాక్కబోలేదా అనేసి గౌతమ్ అంటాడు అనమాట. మళ్ళీ నిఖిల్ అంటాడు ఫస్ట్ రౌండ్లో ఎవరు చేసింది అడుగు సంచాలక్ని అంటాడు. ఇందుకు ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తారు, ఫస్ట్ రౌండ్లో అయితే నిఖిల్ తోస్తాడు, గౌతమ్ బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గౌతమ్ కావాలని నిఖిల్ని కింద పడేస్తాడు. నాకైతే అది అర్థమైంది ఫస్ట్ రౌండ్లో. మరి లాగేయడం మనకైతే అది చూపించలేదు, మరి లైవ్లో ఏమన్నా ఉందేమో అంటే తెలీదు. దానికి గౌతమ్ అడుగుతాడు నేనేమన్నా నిన్ను ఈడ్చుకుపోయానంటే ప్రాబబ్లీ లాగినట్టు లేడు. దానికి నిఖిల్ హూ పుష్డ్ అంటాడు. హూ పుష్డ్ అంటే పుష్ చేసింది కింద పడేసిందేమో గౌతమే, కానీ ఫస్ట్ తను కూడా పుష్ చేశాడు కదా ఆ రింగ్ బయటికి అయితే పుష్ చేశాడు నిఖిల్ కూడా. సో నీట్గా ఆడడం నేర్చుకో అనేసి గౌతమ్ అంటాడు. నేను క్లియర్ కట్గా నీట్గా ఆడాను అనేసి, నీట్గా ఆడడం నేర్చుకునేసి నిఖిల్ అంటాడు. నేను క్లియర్ కట్గా నీట్గానే ఆడుతున్నా అనేసి గౌతమ్ అంటాడు అనమాట. అప్పుడు నిఖిల్ వచ్చేసి ఆగా అంటాడు. సో ఇక్కడ గౌతమ్ పోయి కూసో అంటాడు అనమాట. దానికి నిఖిల్ పోయి కూసోకంటే నువ్వే పక్కకి వెళ్ళి కూసోపో బే అని అంటాడు అనమాట. బే అని ఎవరిని అంటున్నావు అనేసి గౌతమ్ వస్తాడనమాట. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. గౌతమ్ వచ్చేసి ఎక్కువ తక్కువ మాట్లాడుకో అంటాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేస్తావు అని నిఖిల్ అంటాడు. ఇది రాంగ్. బే అనేది నోరు జారాడు ఇక్కడ నిఖిల్, అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చేసింది. దానికి గౌతమ్ ఏమంటున్నాడు ఎక్కువ తక్కువ చేయకు అంటున్నాడు. ఎక్కువ తక్కువ చేస్తే ఏం చేస్తావని నిఖిల్ అంటున్నాడు. ఇది 100% రాంగ్. ఇంకొకటి మనం చెప్పుకోవాలి, నిఖిల్ కూడా కావాలని కొట్టావు అంటున్నాడు. అది కావాలని కొట్టాడో లేదో మనకు తెలీదు, ఊరికట్లా వేసేయకూడదు, అది తన పర్సనాలిటీ మీద నింద వేసినట్టే. ఇంకొకటి నిఖిల్ ఇప్పుడు దాకా ఎన్ని గేమ్లు ఆడుంటాడు, ఎంతమందికి దెబ్బలు తగిలి ఉంటాయి. అసలు ఆ ప్రభావతి టాస్క్లో అయితే అమ్మాయిలను చూడకుండా కూడా విసిరేస్తాడు. అప్పుడు వాళ్ళందరికి కూడా దెబ్బ తగిలింది. వాళ్ళు ఏమన్నా అసలు కంప్లైంట్ చేశారా? ఎవ్వరు కంప్లైంట్ చేయలే. మణికంఠ అసలు కింద పడిపోతాడు ఒక గేమ్లో, ప్రభావతి టాస్క్లోనే అనుకుంటా. అప్పుడు మణికంఠ కూడా అంటే నిఖిల్ కావాలని పడేశాడు అక్కడ మణికంఠని, లేదు కదా. అదే కాదు, చాలా టాస్కుల్లో నిఖిల్ చాలా అగ్రెషన్, అంటే గేమ్లో ఉన్నప్పుడు టాస్క్లో ఉన్నప్పుడు నిఖిల్కి అసలు ఏమాత్రం తెలియదు, అంత అగ్రెషన్. గేమ్ దగ్గరకు వస్తే అట్లే ఆడతాడు నిఖిల్. మరి అవన్నీ చేసి ఇప్పుడు కావాలని కొట్టావు అంటే ఒకవేళ తగిలి ఉంటుందేమో పొరపాటున, దెబ్బ గట్టిగానే తగిలింది. కావాలని ఎవరైనా ఎందుకు చేస్తారు? అక్కడ గౌతమ్ అంటాడు నేను అసలు కావాలని ఎందుకు చేస్తాను మచ్చా, నేను గేమ్కి వచ్చింది కొట్టడానికా గొడవలు పడ్డానికా అని కూడా అంటాడనమాట.
సో నిఖిల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ తను కావాలని చేశాడో నాకు తెలీదు. స్లాప్ కొట్టిన తర్వాత మాత్రం నిఖిల్ చాలా రేజ్‌తో వెళ్ళి తనని ఈడ్చుకొచ్చింది మాత్రం కావాలనే అని నాకు అనిపించింది. నిజంగా గౌతమ్ కావాలని కొట్టాడో లేదో మాత్రం తెలీదు. బట్ సౌండ్ అయితే గట్టిగా వచ్చింది. బట్ ఆ తర్వాత నిఖిల్ ఎంత రేజ్‌తో వెళ్ళి లాక్కొచ్చాడు గౌతమ్‌ని అని నాకు అనిపించింది. సో గేమ్‌లో అవంతా కామన్. అది ఫిజికల్ గేమ్ అయినప్పుడు ఇంక తగులుతూ ఉంటాయి. దానికి కావాలని కొట్టావు అది ఇది అనుకోవడం వేస్ట్. అక్కడ 2 తప్పులు నిఖిల్ చేసేసాడు. ఒక మాట కావాలని కొట్టావు అన్నాడు. ఇంకొక మాట వచ్చేసి బే అనడం. బే అన్నావు ఏదో హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్‌లో వచ్చేసింది. సారీ చెప్తే అయిపోతది. ఎక్కువ తక్కువ మాట్లాడకని గౌతమ్ అంటే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేస్తావు అని. ఇక్కడి వరకు నిఖిల్ తప్పుంది. సో ఈ లోపల ప్రేరణ ఎంటర్ అయ్యి ఆగండి నెక్స్ట్ రౌండ్లో ఇద్దరు చూసుకొని ఆడండి అంటే ప్రేరణ మాట్లాడినప్పుడు అక్కడ గౌతమ్ ఏమంటే ఆగు ప్రేరణ, ఇది నా పర్సనల్, ఇది గేమ్ కాదు, నా క్యారెక్టర్ మీద నా పర్సనాలిటీ మీద ఇట్లా నేను కావాలని కొడుతున్నాడు అంటున్నాడు, ఇది వేరేలాగా వెళ్తుంది. నిజమే గౌతమ్ చెప్పిన పాయింట్ అది కరెక్ట్. ఎందుకంటే నువ్వు కావాలని కొడుతున్నావు అంటే కొట్టడం అనేది చాలా పెద్ద ఇది కదా. అది గౌతమ్ అక్కడ నాకు కరెక్టే అనిపించారు. ఆ తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు విష్ణుని అడుగుతాడనమాట గౌతమ్ ఏంటంటే ప్లేట్ ఎందుకు పడేసావని నిఖిల్ అడుగుతాడు. నిఖిల్ది ప్లేట్ పడేస్తాడు కదా. ప్లేట్ ఎందుకు పడేసావంటే ప్రేరణ చెప్పలేదు అంటే ప్రేరణ ముందే చెప్పుంటుంది. ఇది లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఇంకా ఆబ్వియస్ కూడా. ఇప్పుడు పెయింట్ ఆడేటప్పుడు పెయింట్ని పడేస్తే ఎలా చెప్పండి? పెయింట్ లేకపోతే గేమ్ ఆడతా అది మిస్టేక్ అంటున్నాడు. మిస్టేక్ కాదు, గౌతమ్ వాంటెడ్లీనే పడేశాడు కేక్ కాదు పెయింట్. ఎందుకంటే తనకు పుయ్యకుండా. మళ్ళీ నిఖిల్ పడేశాడు ఎందుకంటే తనకి పెయింట్ లేదు కాబట్టి తను పడేశాడు అనమాట. సో నిఖిల్ అనేది ఏంటి కావాలని చేసి అన్ని మిస్టేక్స్ అంటావని నిఖిల్ ఉద్దేశం అదనమాట. నువ్వు కావాలని చేసావు, అక్కడ పడేసావు, మళ్ళీ దాన్ని మిస్టేక్ అన్నావు అనేసి. సో అలాగే కొట్టి కూడా కావాలని కొట్టలేదు అంటున్నాడు అనేసి. కానీ నాకైతే కావాలని కొట్టినట్టు అనిపించలేదు. బట్ కరెక్ట్గా చెప్పలేము, బట్ నాకైతే అలా అనిపించింది. సో ఆ తర్వాత ఇక్కడ నుంచి గౌతమ్ మిస్టేక్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే విష్ణుప్రియ అని పిలిచి విష్ణు నన్ను అంటే నువ్వెందుకు రాలేదన్నట్టుగా మాట్లాడతాడు. ఆ రోజు నేను మూసుకొని కూర్చో అంటే అందరు వచ్చారు, ఇప్పుడు ఎందుకు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇక నిజంగా గౌతము తను వర్సెస్ అందరూ అన్నట్టు పోర్ట్రే చేయాలనుకున్నాడు. వాళ్ళందరూ కలిసి తనని కార్నర్ చేస్తున్నారు అని. అక్కడ ఎవ్వరు కార్నర్ చేయలే. విష్ణుప్రియ అసలు ఏమన్నా వ్యాలిడ్ పాయింట్ చెప్తుందా? నేను లైవ్లో చూసాను కాబట్టి చెప్తున్నా. ఏమంటుందంటే ఒక మాట, అసలు గౌతమ్ నీకు ఏది నార్మల్ వాడో ఏది రాంగ్ వాడో నాకెలా తెలుస్తుంది? నువ్వు మూసుకొని కూర్చో అనేది కూడా నీ దృష్టిలో అదేం తప్పు కాదన్నావు కదా. నీకు ఏది కరెక్టో ఏది రాంగో అసలు బే అనేది కూడా నీకు కరెక్టో కాదో నాకెలా తెలుస్తుంది అని ఒక మాట నింది. అంత ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత అది భలే వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. బట్ ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నేను ఎక్కడ మాట్లాడాను గౌతమ్, నేను అసలు మాట్లాడలేదు. నువ్వు నా పక్కన వచ్చి కూర్చున్నప్పుడు వాడుకోవడం తప్పు అని మాత్రం చెప్పాను. మూసుకొని కూర్చో అనేదానికి నేను అసలు మాట్లాడలేదు. ఈ హౌస్లో ఎవరు గొడవలు పడుతున్నా నేను వెళ్ళను. కావాలంటే చూసుకో. పర్సనల్ ఇష్యూస్లో గొడవలు పడుతుంటే నేను వెళ్ళను. ప్రేరణ నబీల్కి గొడవైనా నేను వెళ్ళలేదు. నాకు రోహిణికి గొడవైనా ఎవరు రాలేదు. అది నువ్వు ఆ అమ్మాయి టాపిక్ వచ్చింది కాబట్టి అది నువ్వు నా పక్కకు వచ్చి కూర్చున్నప్పుడు చెప్పాను, నన్ను ఇంక్లూడ్ చేయకు అనింది. మళ్ళీ ప్రేరణ కూడా వచ్చింది. అందరూ అని ఎందుకంటే నేను అసలు మాట్లాడలేదు. ప్రేరణ కూడా ఆ రోజు ఏం మాట్లాడుండదు. ప్రేరణ చెప్తుంది ఆ రోజు నువ్వు అనింది తప్పు అనిపించినా కానీ నా మైండ్లో పెట్టుకున్నాను. ఈరోజు నిఖిల్ చేసిన తప్పు అనిపించినా కూడా నా మైండ్లో పెట్టుకున్నాను. నేను ఎవ్వరికి ఏమి చెప్పలేదంటది. ఈ లోపల రోహిణి వస్తుంది. రోహిణి వచ్చి అవును మేమే ఆ రోజు చెప్పింది మూసుకొని కూర్చొని తప్పు అది మూసుకో కూర్చో అనే వర్డ్ తప్పు అనేసి రోహిణి అవినాష్ అంటారు. యాక్చువల్గా ఆ రోజు అనేది రోహిణి అవినాష్ వాళ్ళు కూడా ఎందుకు అంటారంటే వీళ్ళు ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మూసుకొని కూర్చో అంటే ఏం మాట్లాడుతున్నావు డిస్రెస్పెక్ట్ చేయకంటే అది ఏం తప్పు కాదు అనేసి గౌతమ్ అంటాడు. అదెందుకు తప్పు కాదనేసి రోహిణి వైపు తిరుగుతాడు నిఖిల్. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట రోహిణి అవినాష్ అది తప్పే, అది అనొద్దు అనేసి. సో ఇప్పుడు కూడా వాళ్ళు అనుండేవాళ్ళు. ఇప్పుడు కాకపోతే టాస్క్ జరుగుతుంది కదా, ఈ టాస్క్ అయిపోయి అనేసి. ఈ లోపల నబీల్ కూడా వచ్చి అంటాడు, మామ నీకు వాడు అంటేనే కోపం వస్తుంది కదా డార్లింగ్, ఒక అమ్మాయిని వాడుకున్నావు అంటే అది ఇంకా పెద్దది కదా, దానికి మేము అన్నాం కానీ నువ్వు మూసుకొని కూర్చొని అనేదానికి మేము అనలేదు అంటే ప్రేరణ కూడా అది అంటది. అమ్మాయిని వాడుకోవడం అన్నది గౌతమ్ ఏమంటే ప్రేరణ అమ్మాయిని వాడుకోవడం అనేది మీరు అందరు డబుల్ మీనింగ్ అనుకున్నారంటే మేమేం డబుల్ మీనింగ్ అనుకోలేదు గౌతమ్, అది సింగిల్ మీనింగ్లో అయినా అమ్మాయిని వాడుకున్నావు, అమ్మాయిని ఫీలింగ్స్ హర్ట్ చేసావంటే అది రాంగ్గా పోర్ట్రే అవుతుంది అన్నట్టుగా ప్రేరణ అంటది. సో అక్కడికి గౌతమ్ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడికి విష్ణుప్రియ ఇంకొక పాయింట్ పెడుతుంది. అసలు వాడుకున్నావు అని మేము ఇంతమంది మాకందరికి రాంగ్గా అనిపించిందన్నా నువ్వు వినట్లా, నువ్వు మాత్రం ఆడుకున్నావు అనేవాడు మా అందరికి 5గురికి ఇక్కడ రాంగ్ అనిపించలేదు, అయినా దాన్ని గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అన్నట్టుగా విష్ణుప్రియ అంటుంది అనమాట. నిజంగా విష్ణుప్రియ భలే పాయింట్లు మాట్లాడింది వాళ్ళు చాలా తెలివిగా. సో రోహిణి వచ్చి నిఖిల్ని అడుగుతుంది ఎందుకు బే అన్నది డిస్రెస్పెక్ట్ కదా అంటే అక్కడ అంటాడనమాట నిఖిల్, నువ్వు బే అన్నది డిస్రెస్పెక్ట్ ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను సారీ చెప్తున్నాను అనేసి. ఇక్కడే నాకు కాలింది. డిస్రెస్పెక్ట్ అనేది ఫీల్ అయితే సారీ కాదు, నిజంగా జెన్యూన్గా ఫీల్ అయ్యి నిఖిల్ సారీ చెప్పాలన్నమాట. సారీ అని చెప్తాడు. నాకు అది నచ్చలేదు. బట్ తను చెప్తాడనమాట విష్ణుప్రియ నా దగ్గరకు వచ్చి నువ్వు అడక్కముందే తను నా దగ్గరకు వచ్చి అగ్రెషన్ తగ్గించుకొని అరిచింది అనేసి నిఖిల్ చెప్తాడు. రోహిణి కూడా చెప్తుంది నువ్వు లేవు గౌతమ్, అప్పుడు విష్ణుప్రియ కూడా చెప్పింది నిఖిల్తో తనను అగ్రెషన్ తగ్గించుకో అనేసి.
అనేసి చెప్తాడు. మళ్ళీ తర్వాత ఇంకొకసారి కూడా ఆ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత నిఖిల్ మళ్ళీ ఈసారి జెన్యూన్గా సారీ చెప్తాడు. బట్ మనకి అది ఎపిసోడ్లో లేపేశాడు జెన్యూన్గా సారీ చెప్పేది. అక్కడ ఏమవుతుందంటే గౌతము నామినేషన్లో జరిగింది కదా, అది కొంచెం ఏమైనా రాంగ్ వెళ్ళిందేమో అని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ తనది తప్పు లేదు, పైగా వీళ్ళందరూ కలిసి ఒకరిని కార్నర్ చేస్తున్నాడు అన్నట్టు చేయాలనిపించినట్టు నాకు అనిపించింది. అది నాకు వాంటెడ్గా తను చేస్తున్నట్టు అనిపించింది. వాళ్ళ ఒక స్ట్రాటజీ ప్రకారం తనని అందరూ హౌస్మేట్స్ అందరూ కార్నర్ చేస్తున్నారు. తను అనే మాట కూడా అదే, నన్నైతే అందరు క్వశ్చన్ చూస్తారు, అన్ని చేతులు నా వైపు తిరిగి వేళ్ళెత్తుతాయి, వేరే ఈయన చేస్తే అడగడు అన్నట్టుగా. అది అక్కడ రాంగ్. వాళ్ళందరూ అనింది వాడుకున్నాం అనే మాటకు అన్నారు కానీ మూసుకొని కూర్చోనేదానికి ఎవరు అనలేదు. ఇక్కడ గౌతమ్ది రాంగ్ అనిపించింది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే నిఖిల్ నో మీన్స్ నో అంటుంటాడు కదా, మరి ఆ అబ్బాయిని బే అనడం కూడా రాంగ్ కదా. తనకు ఒకసారి చెప్పేస్తుంటే అయిపోయిండేది. అక్కడ నిఖిల్ది రాంగ్. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా హర్ట్ అవుతున్నారో, ఆల్రెడీ నాకు ఒక కమెంట్ వచ్చింది, ఏంటి మీరు ఎవరు నిఖిల్కి సపోర్ట్ చేయరు అనేసి. నిఖిల్దే అక్కడ నాకు రాంగ్ అనిపించింది, అందుకే నేను నిఖిల్కి సపోర్ట్ చేయలేకపోతున్నాను. ఒకవేళ గౌతమ్ది రాంగ్ ఉంటే గౌతమ్ది కూడా రాంగ్ అని చెప్తా. సో అదనమాట జరిగింది. సో థర్డ్ రౌండ్ జరుగుతుంది. థర్డ్ రౌండ్లోకి ఇంకా బాగా డిస్టర్బ్ అయిపోయారు ఇద్దరు, గొడవ అంతా అయ్యి. బట్ నిఖిల్ విన్ అవుతాడు. ఇక్కడ థర్డ్ రౌండ్ జరిగే ముందు రోహిణి వెళ్ళి గౌతమ్కి, ఇది లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది, గౌతమ్కి ఎంకరేజ్ చేసి గట్టిగా ఆడి రౌండ్ ఒక్కటే బాగాడావు, ఇప్పుడు దాకా బాగాడు, అవినాష్ రోహిణి గౌతమ్ గెలవాలని ఉంది, వాళ్ళే సపోర్ట్ చేసుకుంటూ ఉంటారనమాట అన్నిటికీ, వాళ్ళు గౌతమ్ గెలవాలి అని ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి వెళ్ళి ఫస్ట్ అట్లా చల్లు అని ఐడియా ఇచ్చేది కూడా వాళ్ళే అనమాట. తర్వాత విష్ణుప్రియ కూడా చెప్తుంది నువ్వు కూడా చల్లు అనేసి. బట్ ముందు నీ టీషర్ట్కి ఏం లేదు, వెనక్కి తిరుగు, ముందు ప్రొటెక్ట్ చేసుకో, నువ్వు విన్ అయిపోతావు అనేసి విష్ణుప్రియ చెప్తుంది. రోహిణి ఇంకా అవినాష్ వాళ్ళు కూడా డైరెక్ట్గా చెప్తారనమాట గౌతమ్కి. సో అలా థర్డ్ రౌండ్లో నిఖిల్ విన్ అవుతాడు. సో ఓవరాల్గా తను గెలుస్తాడనమాట. గెలిచిన తర్వాత ఓట్ అప్పీలింగ్కి వెళ్తాడు. తను చెప్తాడనమాట, ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చాను, కష్టపడ్డాను, మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ దాకా వచ్చాను, చాలా కష్టపడి ఆడుతున్నానంటే. నిజంగా ఈరోజు నిఖిల్కి తన బొటన్ వేలు ఏదైతే దెబ్బ తగిలింది కదా, అది మళ్ళీ తగులుతుంది. ఎప్పుడంటే అది లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ కార్పెట్ ఉంటుంది, ఆ సెకండ్ రౌండ్లో గేమ్ ఆడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంది కదా, మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్లోకి వేలిపోతుంది. అప్పుడు విష్ణుప్రియానో ఎవరో ఎక్స్ప్రెషన్ ఇస్తారు, అంటే తగిలిన వేళకే మళ్ళీ తగులుతుంది. నిన్న రౌండ్లో కూడా తను ఆ టాస్క్లో, నిన్న ఫ్లాగ్ టాస్క్లో కూడా తను పరిగెత్తలేకపోవడానికి కూడా రీజన్ అదే. నిఖిల్కి తను కష్టపడి ఆడాను అంటే అది నిజం. 100% తను ఫిజికల్ టాస్క్లో అంత ఎఫర్ట్ పెడుతున్నాడు, అంత బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు అనిపించింది. బట్ ఇంకొంచెం బెటర్గా కన్వే చేస్తుంటే బాగుండేది ఆడియన్స్కి అనిపించింది. బట్ స్టిల్ తనకు వచ్చిన తెలుగులో, నేను కొన్ని తప్పులు చేశాను, అయినా కూడా నన్ను మీరు ఇంత దూరం క్షమించి తీసుకొచ్చారు, పిల్లలు తప్పు చేస్తే క్షమించినట్టు అన్నట్టుగా చెప్పి 2 రాష్ట్ర తెలుగు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనుకుంటున్నాను, నన్ను విన్నర్ చేస్తున్నాను అనుకుంటున్నాను అని చెప్పాడు. సో మాటికి ఓటేయండి అనే వర్డ్ చాలా ఎక్కువసార్లు యూజ్ చేశారు అన్నట్టు అనిపించింది. నిజంగా ఇంకొంచెం బెటర్గా కన్వే చేస్తుంటే, కమ్యూనికేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ ఓకే, సో ఫైనల్గా తను విన్ అయ్యాడు. మీరందరూ అబ్జర్వ్ చేస్తే ఓట్ అప్పీలింగ్ ఓన్లీ ఓజీస్కే వచ్చింది. ఇది అబ్జర్వ్ చేశారా? ఎవ్వరికి రాలా, రాయల్స్లో ముగ్గురికి, అవినాష్కి రాలా, రోహిణికి రాలా, గౌతమ్కి రాలా పాపం. సో అదనమాట. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ చెప్తా, అన్కట్స్లో అన్సీన్స్లో జరిగింది. వద్దులేండి, ఇంకా ప్రేరణ రోహిణికి ఏదో గొడవైంది, ప్రేరణ మళ్ళీ ఎందుకులేండి దాని గురించి. ఆ తర్వాత ఓంకార్ గారు వస్తారు షోలో, అందరికీ ఒక్కొక్క రోజు ఇచ్చారు. అదేదో ఇష్మార్ట్ జోడీ షోని తను కొంచెం ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు, కొన్ని సాంగ్స్ పాడిచ్చారు. ఈయన ఒక్కడు మాత్రం నిఖిల్ని అందరినీ పొగిడాడు. ఇప్పుడు దాకా మనకు వచ్చిన గెస్టులంతా చూస్తే ఎంటర్టైన్మెంట్ బాగుందని మాత్రమే చెప్పారు. ఈయన మాత్రం ఇద్దరు కష్టపడి బాగా ఆడుతున్నారు ఓజీస్ రాయల్స్ అన్నట్టుగా చెప్పాడు. అదనమాట. నాకు ఓంకార్ గారు అంటే కొంచెం ఇష్టం ఉండేది. ఎప్పుడంటే ఆయన స్టార్టింగ్ డేస్లో యాంకర్గా చేసేవాళ్ళు మా మ్యూజిక్లో. ఓంకార్ గారు, స్వాతి గారు వీళ్ళిద్దరికి నిజంగా యాంకరింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. తర్వాత ఇంకా ఓంకార్ గారు ఆట అని అవన్నీ చేసి కొంచెం డ్రామాటిక్గా అయిపోయి షోలు ఓంకార్ అన్నయ్య అంటే కొంచెం జోక్ అయిపోయింది. కానీ యాంకరింగ్ వరకు మాత్రం ఓంకార్ నిజంగా తోపు. మీరు ఎవరైనా చూసుంటే ఓంకార్ గారిని ఆ టైంలో వాళ్ళకి తెలుస్తుంది ఇది. సో అదనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.